వాయిస్ ఆఫ్ మంజాల్సింటికి స్వాగతం సుస్వాగతం. నిన్న ప్రధానమంత్రి మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చాడు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ బీజేపీ కార్యకర్తలతో ఒక మీటింగ్లో కూడా పాల్గొన్నారు. ఆయన అధికార పర్యటన కూడా జరిగింది, అంటే అధికార కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఒక విషయంలో అటువైపు ఎందుకు ఇటువైపు వచ్చేవచ్చు కదా అని మోడీ అనటం జరిగింది. ఆ వెనువెంటనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళ నివాసానికి వెళ్ళి కలిశారు మోడీ. అసలు ప్రధానమంత్రి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి గంట సేపు పైగా అక్కడ గడిపాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అన్న దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి ఆయన పరామర్శించడానికి వెళ్ళారు అనుకోవచ్చు. అదేం తప్పేం కాదు, ఎందుకంటే కూటమిలో అతను ఒక నాయకుడు. మరి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ని మోడీ పవన్ నహి తుఫాన్ హే అని కూడా ఒక స్టేజ్ మీద అభివర్ణించడం మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిమానం ఉంది మోడీకి, కాబట్టి కూటమి నాయకులు ప్రముఖ వ్యక్తి కాబట్టి వెళ్ళారు. మరి డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళాలి కాబట్టి మరి ముఖ్యమంత్రి ఇంటికి కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాడా, లేదంటే అందులో ఇంకేమైనా అంతరార్థం ఉందా అన్న దాని మీద చాలా ఊహాగానాలు ఇప్పుడు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఆయన వెళ్ళడానికి కారణం ఏంటంటే, మనం గతంలో చూసుకున్నట్లయితే డిమానిటైజేషన్ చేశారు, మన నోట్లని రద్దు చేశారు. ఆ రద్దు చేసినప్పుడు ప్రధానమంత్రిగా సలహా ఇచ్చింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఆయనతో గొడవలు వచ్చిన తర్వాత తొందరపాటు జరిగింది అని ప్రధానమంత్రిని విమర్శించడం కూడా మనకు తెలుసు చంద్రబాబు నాయుడు. అయితే ఏదైనా సరే ఒక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన కొంతమందితో చర్చిస్తారని అంటారు. అందులో ఒక భాగంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చారా. ఎందుకు కఠిన నిర్ణయాలు అంటే, మనకి తెలంగాణలో ఆయన ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే, ఒక సంవత్సరం పాటు ఎవరు బంగారం కొనొద్దు, అదేవిధంగా కార్పూల్ చేయండి, అంటే ఒకే కారులో ముగ్గురు నలుగురు వెళ్ళిపోయేటట్టు ఒకే త్రావలోకి వెళ్తే, మరి అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడొద్దు, అదేవిధంగా వంట నూనెలు గట్టా తగ్గించండి, అది దేశానికి దేహానికి కూడా మంచిది అంటూ కొన్ని సూచనలు చేశారు. దీనికి కారణం ఏంటంటే, అక్కడ ఇరాన్కి అమెరికా యుద్ధం ఇంకా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు నుంచి పొదుపు చర్యలు మనం పాటించినట్లయితే దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, లేదంటే ద్రవ్యోల్బణం ఏర్పడడానికి అవకాశం ఉంది, విదేశీ మార్గాలు తగ్గిపోతాయి, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఆయన ఇంకొక మంచి సూచన ఒకటి చేశారు, ఏంటంటే విదేశాల్లో పర్యటనకి వెళ్ళకండి, దేశీయ పర్యటనలు చేయండి అన్నారంట. దేశంలోనే మీకు నచ్చిన ప్రాంతంలో మీరు వెళ్ళండి, తప్పితే విదేశాలకు వెళ్ళకండి అని కొన్ని సూచనలు చేశారు. ఆయన ఇలా చేశారంటే దీని వెనక, అంటే ఈ సూచనలు మాత్రం చేస్తారా, దీనికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు గట్రా చేస్తారా, కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయా, ఇలాంటి విషయాలు మనకు తెలియదు. ఒకవేళ అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అవి చంద్రబాబు నాయుడు గారితో చర్చించారా? అలా చర్చించవలసి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించుకొని అక్కడే మాట్లాడితే అయిపోద్ది. మామూలుగా చిత్రం ఏంటంటే, మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు, అమిత్ షాతో భేటీ ఉంది. మరి ఒక్కరోజు తేడాతో ఆయన ఎందుకు ఇంటికి వచ్చారు? ఇవన్నీ చర్చించాలంటే అసలు ముఖ్యమైన వ్యక్తుల్ని పిలిచి వాళ్ళతో ఆయన సమావేశమై ఈ విషయాలు చర్చించవచ్చు, ఏమైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే. కాబట్టి అది కాదేమో అని కొంతమంది అంటున్నారు. మరి ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు 3 కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, సో హైదరాబాద్లో పాగేయాలనుకుంటున్నారు ఆయన. ఎందుకంటే ఇంతవరకు ఆయన టార్గెట్ ఏంటంటే పశ్చిమ బెంగాల్ని హస్తగతం చేసుకున్నారు ఆయన. సో ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఆ తెలంగాణలో తెలంగాణని హస్తగతం చేసుకోవాలంటే ఒక బీజేపీ ఒక్కటి ఉంటే చాలదు, ఇక్కడలా కూటమి ఏర్పడితే బాగున్నా అన్నది బహుశా ఆయన ఆలోచన అవ్వచ్చు. అంటే అక్కడ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి పోటీ చేస్తే అలాగుంటుంది అన్న ఐడియా కావచ్చు, దాని గురించి చర్చించవచ్చు అని కూడా అన్నారు. అఫ్కోర్స్ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు, లోకేష్తో బాగా క్లోజ్గా ఉంటారు ఆయన. లోకేష్ మీద గతంలో కూడా నువ్వు సరిగ్గా నా దగ్గర రావటం లేదని ఆయన ఫిర్యాదు చేశారు లోకేష్ మీద. అంటే లోకేష్ తోటి అన్నారు అన్నమాట, అంటే నువ్వంటే నాకు అంత ఇష్టం అని అనడం. మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత లోకేష్ ఒళ్ళుగా తగ్గించుకొని స్లిమ్గా తయ్యారని చెప్పడం, అంటే ప్రధానమంత్రి గారు మేము అంత ఇష్టపడుతుంటాం, ఆయన ఏం చెప్పినా మేము ఫాలో అవుతుంటాం అని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే మామూలు కుటుంబ సభ్యుల మధ్య అలా మాట్లాడుకుంటారు. అదేవిధంగా దేవాంశతో కూడా చాలా చక్కగా మాట్లాడని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటానని చెప్తే చదరంగం నేర్చుకుంటావా అని అడగటం, నేను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ప్రధానమంత్రి సరదాగా అనటం, ఇవన్నీ కూడా కుటుంబ వాతావరణం. అంటే ఆ కుటుంబంతో నాకు ఎంత సాన్నిధ్యం ఉంది, ప్రధానమంత్రి మా కుటుంబంతో సరదాగా ఉంటారు అని చెప్పడానికి బాగుంటుంది, ప్రజలు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చి ఉండట్టు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నెక్స్ట్ లోకేష్ కాబోయే సీఎం కాబట్టి ప్రధానమంత్రి గారు పూర్తి ఆశీస్సులు లోకేష్కి ఉన్నాయి అన్న తర్వాత
ఇటు బీజేపీ వాళ్ళు కానీ అటు జనసేన వాళ్ళు కానీ మరి తెలుగుదేశం పార్టీలో కానీ మరి మారు మాట్లాడడానికి ఇంకేం ఉండదు. ఇంకా ఒకసారి మోడీ ఆ హింట్ ఇచ్చిన తర్వాత సో అది కూడా కలిసి వస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి. సో ఇందుకోసం వెళ్ళారా, అతనికి ఆశీస్సులు ఇవ్వాలని ప్రత్యేకించి ఆయన ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంత క్లోజ్గా ఉంటారు ప్రధానమంత్రి, నేను అంత ఇంపార్టెన్స్ చంద్రబాబు నాయుడుకి ఇస్తాను, చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఇస్తానని మిగతా వాళ్ళందరికీ ఇండికేషన్ ఇవ్వటమా, లేదు ఒక కూటమిగా ఏర్పడి తెలంగాణలో పోటీ చేద్దాం అనుకోవటమా? చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం అక్కడ మంచి ఓటింగ్ ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు నివసించే హైదరాబాద్లో, తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. మరి పవన్ కళ్యాణ్కి ఎక్కువ మంది అభిమానులు తెలంగాణలో ఉన్నారు. సో ఇటు తెలుగుదేశం ఓటు బ్యాంక్ ప్లస్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్లస్ బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే అలాగ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్రేటర్ ఎన్నికల్లో కానీ పోటీ చేస్తే అక్కడ వాళ్ళ బలం తెలుస్తుంది, నెక్స్ట్ బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మేయర్ స్థానం కానీ కొట్టినట్లయితే, ఉదాహరణకి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానం కానీ కొడితే ఆటోమేటిక్ కొంత బలం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్కి అది అలాగా మరింత బలాన్ని పెంచుకొని నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ అక్కడ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీ నాయకులు సరిగా పనిచేయటం లేదు, అంటే ఇంకా పవర్ఫుల్గా పనిచేయాలి అని మోడీ ఉద్దేశం. కార్యకర్తలు అయితే ఒక బలంగా ఉన్నారు, కానీ నాయకులు ఎందుకు చిన్న స్తబ్దత ఉందో వాళ్ళు అనేది మోడీ గారి ఉద్దేశం. సో ఆ స్తబ్దత పోగొట్టాలి, ఒక ఉత్సాహం రావాలంటే మిగతా రెండు పార్టీలను కలుపుకుంటే ఇంకా బాగుంటుంది, అక్కడ బలం పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ విషయాలను మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారా? ఇలా రకరకాల ఊహాగానాలు అవుతున్నాయి. ఏదైనప్పుడు కూడా మోడీ పర్యటన తెలంగాణలో చాలా చక్కగా జరిగింది. కొన్ని సూచనలు కూడా దేశానికి చేశారు. అయితే దేశ ప్రజలు అంతవరకు దాన్ని అవలంబిస్తారో ఆచరిస్తారో తెలీదు. ముఖ్యంగా ఈ బంగారం విషయం ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే బంగారం ఎప్పుడైతే మనం కొంటామో ఆటోమేటిక్గా విదేశీ మార్గ నిల్వలు తగ్గిపోతాయి. అందుకే పెళ్ళిళ్ళు గట్ట ఉండేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, బంగారం ఖచ్చితంగా కొనాల్సిందే అన్న ఫీలింగ్తో ఉంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 10 తులాలు పెట్రోల్ దగ్గర 5 తులాలు పెట్టి 5 తులాలు అమౌంట్ ఏదో మగ పిల్లలకు గట్టి ఇచ్చేస్తే అయిపోద్ది, డబ్బు సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోద్ది. ఇలా బంగారం కొనే బదులు బంగారం కొనడం వల్ల లేట్ అవుతుందంటే విదేశీ మార్గాలు తగ్గిపోతాయి, రూపాయి విలువ పడిపోద్ది. ఇలాంటి మంచి మంచి సలహాలు ఆయన ఇచ్చారు. అవన్నీ కూడా పాటిస్తే మంచిదే. ఎందుకంటే రాబోతున్న ఉపద్రవం నుంచి మనం కొంత తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక నిరుద్యోగం కూడా పెరుగుతుంది. సో లే ఆఫ్లు ప్రకటిస్తున్న కంపెనీలు, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పిన సూచనలు కరెక్టే, అవి పాటిస్తే బాగుంటుంది. ఏదైనప్పుడు కూడా నిన్న ఆయన తెలంగాణ పర్యటన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళటం ఒక ఆసక్తిని రేపింది ఉభయ రాష్ట్ర ప్రజల్లో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.